నమస్తే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో హైకోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్పందించినటువంటి తీరు, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతుండో అర్థమైతలేదు. ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలన్నీ ఆయన కిందనే పెట్టుకోండు. ఎడ్యుకేషన్, హోమ్, సోషల్ వెల్ఫేర్ చాలా ముఖ్యమైనటువంటి శాఖలని, మున్సిపల్ శాఖ కూడా ఆయన కిందనే ఉన్నది. ముఖ్యమైనటువంటి శాఖలన్నీ ఆయన కింద పెట్టేసుకొని పరిపాలన గాలికి వదిలేసి మహారాష్ట్ర అని, ఢిల్లీ అని రోజు టైంపాస్ చేసేటువంటి వ్యవహారంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సంక్షేమ హాస్టళ్ళన్నీ సంక్షోభ హాస్టల్గా మారిపోయినాయి. ఇవాళ చాలా ఆశ్చర్యకరం, మినిస్టర్ గారు ఇప్పుడే మాట్లాడుతూ క్యాబినెట్ మంత్రి ఆమె పేరు చెప్పడం సీతక్క ఎలియాస్ అనసూయ గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడతాను. సంక్షేమ హాస్టళ్లలో ప్రతిపక్షాలు కుట్ర చేసి పిల్లల్ని చంపుతున్నారు అని చెప్తున్నారు. పిల్లలు చనిపోయేంత వరకు ఈ కుట్ర కోణాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు? చనిపోవాలని అనుకున్నారా? మీరు సాగదీసే వ్యవహారం ఎందుకు చేసిండ్రు? మీకు తెలిసినప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? సామాన్యమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చనిపోతూ ఉంటే మీరు కుట్ర కోణం ఉందని చెప్పేసి కళ్ళెళ్ళబెట్టి చూస్తుండ్రా? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని బయట పెట్టి లబ్ధి పొందుదామని చూస్తూ ఉన్నారా? వాళ్ళ మీద నెపం నెట్టుదామని ఆలోచన చేస్తూ ఉన్నారా? పిల్లలు చనిపోయేదాకా కుట్ర కోణాన్ని బయట పెట్టడం మీకు అవుతలేదా? దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. చనిపోయిన తర్వాత పాపం పేద తల్లిదండ్రుల కడుపు కోత మీరు ఎట్లా తీర్చుదామనుకుంటా ఉన్నారు? ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ వివిధ గురుకుల పాఠశాలలు ఇటువంటిలలో 51 మంది చనిపోయినారు ఈ రోజు వరకు. నేను కాకపోతే దాంట్లో డాటా కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఏ రకంగా చనిపోయారు అన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీకు ఇవ్వదలుచుకున్నా. 23 మంది విద్యార్థులు, అభం శుభం తెలియనటువంటి పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 10 మంది పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించినారు. 4 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. 14 మంది అనారోగ్యంతో చనిపోయినారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నా. నేను 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయి. 38 గురుకులాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఇంతకంటే డాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీనికి ముఖ్యమంత్రి, మంత్రివర్గం వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. ముఖ్యమంత్రి దగ్గరనే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టుకున్నావు. కనీసం నీకు తీరుకుంటలేదు. నీకు ఢిల్లీకి సోనియా కుటుంబానికి ఊడిగం చేసేందుకే సరిపోతుంది. పేద ప్రజల గురించి ఆలోచన చేయడానికి నీకు టైం సరిపోదు. కనీసం మంత్రులకు ఇస్తే అటో ఇటో ఎవరన్నా దాన్ని పట్టించుకునేవారేమో. 100 రోజులు ఇప్పటికీ సంవత్సరం పూర్తవుతుంది. నువ్వు మంత్రివర్గంలో ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా ఎవరికి ఇవ్వకుండా నీ కిందనే పెట్టుకున్నావు.
నారాయణపేటలో జరిగినటువంటి సంఘటన నీ సొంత జిల్లాలో కూడా ఒకటే ఒక స్కూల్లో 3 సార్లు ఈ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ కావడం ఏదైతుందో ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలే తెలంగాణ చరిత్రలో. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చిన్న రాష్ట్రం వస్తే అన్ని బాగుపడతాయి అనుకుంటాం, చిన్న జిల్లాలు వస్తే అధికార వికేంద్రీకరణ అయ్యి అధికారులు బాగా పట్టించుకుంటారని చెప్పేసి ఒక నానుడి ఉంటుంది. కానీ చిన్న జిల్లాలైనా పెద్ద జిల్లాలైనా ఇవాళ ఏం తేడా లేనటువంటి పరిస్థితి. పేద ప్రజల యొక్క బతుకులు, చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల బతుకులు ఇలా పేనంలో నుంచి తీసి పొయ్యిలేసినట్టుగా మాడిపోతున్నటువంటి సంఘటనలు మనకు యథేచ్ఛగా కనపడతా ఉన్నాయి. డిఈఓ